ఇక్కడికి విచ్చేసిన అందరూ, అన్ని మతస్థులు, అన్ని కులాలు, అన్ని రాష్ట్రాల వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే దాదాపు చాలా రోజుల నుంచి కూడా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అప్రోచ్ అవుతా ఉన్నారు. అంటే మా స్థాయిలో ఉన్న ఇక్కడిక్కడ సార్ట్అవుట్ చేస్తా ఉన్నాం. కానీ నేనేమనుకున్నానంటే ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, నా మినిమం రెస్పాన్సిబిలిటీ నా వాయిస్ ఇవ్వాలని. ఎందుకంటే ఇది వరల్డ్ లోనే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ, అండ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ కాన్స్టిట్యూషన్, అట్ ద సేమ్ టైం వన్ పాస్పోర్ట్. am I right? Yes. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ఎక్కడో పొరపాటు జరిగింది, జరగలేదని కాదు. పనిష్మెంట్ గాని రూల్స్ గాని అందరికి ఒకటే. అది రూల్ ప్రకారం ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. మరి కొన్ని చిన్న చిన్న విషయాలన్నీ కూడా ప్రభుత్వమే సార్ట్అవుట్ చేస్తుంది అనుకోవడం కూడా పొరపాటు. ఇవన్నీ కూడా మన చుట్టూ చిన్న చిన్న సమస్యలు ఉంటే మనమే సార్ట్అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ఎన్నో పనులున్నాయి. ఇప్పుడు ఫ్లడ్స్ తో బాధపడతా ఉన్నారు రైతన్నలందరూ కూడా, ఫ్లడ్స్ తో బాధపడతా ఉన్నారు. ఈ సమయంలో దీన్ని సబ్సైడ్ చేయాలనే ఉద్దేశం నాది. ఎందుకంటే మనకు వేరే పనులున్నాయి. ఏదైతే ముఖ్యంగా యూకేలో 19 నుంచి 4 సంవత్సరాల పాటు రిషి సునక్ గారు ప్రైమ్ మినిస్టర్ గా చేశారు. ఈజ్ ఇండియన్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొన్నటి వరకు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కమలా హ్యారిస్, షీఈ్ ఇండియన్. హర్ మదర్ ఈజ్ తమిళియన్, ఫాదర్ ఈజ్ ఆఫ్రికన్ అమెరికన్. ఇవన్నీ కూడా గమనించాల. ఎందుకంటే ఇది ఇంతటితో ఆగదు. ముఖ్యంగా గమనించాలి, మొన్నటి వరకు ఆస్ట్రేలియాలో గో బ్యాక్ ఇండియన్స్ అని చెప్పి నినాదం తీసుకున్నారు. మరి అదేవిధంగా యూకేలో రీసెంట్ గా 2-3 డేస్ బ్యాక్ లక్షల మంది రోడ్ల మీదకి రావడం జరిగింది, గో బ్యాక్ ఇండియన్స్ అని. నేను 89 నుంచి 95 వరకు ఐ వాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నాను. మోస్ట్ ఆఫ్ ద మోటల్స్, గ్యాస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు ఇండియన్స్. ఇలా యునైటెడ్ స్టేట్స్ లో బెటర్ దెన్ అమెరికన్స్, ఇండియన్సే బాగున్నారు. స్టింకింగ్ రిచ్, ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకోవాలి. అక్కడ మనం రోల్స్ రాయిస్ కార్లో సూటు బూటు వేసుకొని పోతా ఉంటే, ఎందుకంటే నేను సీను ఇప్పుడు కూడా యుఎస్ కి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్లాక్ పీపుల్, అమెరికన్స్, వాళ్ళు కెన్ ఐ ఓ ఎ డాలర్ అని అడుగుతా ఉంటారు. అంటే వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, ఫుడ్ కు ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఒకటి జస్ట్ ప్లే కార్డ్ పట్టుకొని నిలబడతారు, ఐ డోంట్ నీడ్ మనీ, ఐ డోంట్ నీడ్ డాలర్స్, ఐ వర్క్ ఫర్ ఫుడ్ అని. ఇదే మెసేజ్ అక్కడ పోయి ఉంటే రేపు చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మన ఇండియన్స్ అందరూ అమెరికా నుంచి ఇతర కంట్రీల నుంచి పారిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనము ఎందుకంటే నేను చిన్నప్పుడు స్కూల్లో, ఐఎమ్ ఫ్రమ్ వెలేరియన్ గ్రామర్ స్కూల్, బొలారం. వెలేరియన్ గ్రామర్ స్కూల్లో మార్నింగ్, నాట్ ఓన్లీ ఇన్ మై స్కూల్, అన్ని స్కూల్స్ లో కూడా మార్నింగ్ అసెంబ్లీలో ప్లెడ్జ్ ఉంటది. ఆ ప్లెడ్జ్ కి మనం ఇలా పెట్టి ఏం చెప్తాం, వి ఆల్ ఆర్ ఇండియన్స్, వి ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తా ఉంటాం. ఎందుకంటే స్కూల్లో నేర్చుకున్నాయి. మనము ఇవన్నీ కూడా గమనించాలి. ఒక స్కూల్లో ఎస్పెషల్లీ మన గ్రేటర్ హైదరాబాద్, దిస్ ఈజ్ ఎ గ్లోబల్ సిటీ. నాట్ ఓన్లీ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి, ఈవెన్ కొరియన్స్ ఆర్ హియర్. Greater Hyderabad is a mini India. You have to imagine this.
నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు మనలో పొరపాటు చేసిన వాళ్ళు మన వాళ్ళే కొట్టిండ్రు, అది వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. నాట్ ఆల్ మార్వాడి సమాజ్. మరి మార్వాడి అంటే రాజస్థాన్ లో మార్వాడ్ అని ఒక ప్లేస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మార్వాడికి సంబంధించిన గాలు కాదు. మన డీజీపీ ప్రాబబ్లీ ఈ వీక్ లో, ఈ మంత్ లో ఈజ్ గోయింగ్ టు రిటైర్. ఈజ్ అగర్వాల్. అవినాష్ మాంతి ఈజ్ ఫ్రమ్ అదర్ స్టేట్ అండ్ ఈజ్ ఛత్తీస్గఢ్ డిప్యుటేషన్. ఛత్తీస్గఢ్ నుంచి అతని ఛత్తీస్గఢ్ క్యాడర్ మన హైదరాబాద్ నచ్చి, మన తెలుగు రాష్ట్రం నచ్చి ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇక్కడ వేయించుకున్నాడు పర్మనెంట్ గా. ఈజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ బిలాంగ్స్ టు డిఫరెంట్ స్టేట్స్. ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో వార్ అయితా ఉంటే పాకిస్తాన్ చేయాలంటే ఓన్లీ నాట్ ఓన్లీ జమ్మూ కాశ్మీర్ పీపుల్ కాదు, ఆర్మీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ ప్లేసెస్. యూ హ్యావ్ టు ఇమాజిన్ దిస్. మరి ఇది గమనించాలంటే గల 15 మంది ఎమ్మెల్యేస్ in Tamil Nadu are Telugu people, by kind information. They have been accommodated in cabinet too. And at the same time, Sholapur lo MLA is Telugu guy. Lakshaladi mandi from Karimnagar, Sirsilla, ikkadi nunchi kaakunda rashtra mottamga most of the people are from Karimnagar. Padmachali vallu, community ki sambandhinchina vallu. They are living in Surat. Lakshara mandi, not in thousands. By kind information, తీసుకోవచ్చు మీరు. As per my knowledge, more than 10 lakhs. You have to imagine this. షోలాపూర్ లో తెలుగు వాళ్ళు ఉన్నారు. నేనంటే చెప్పేది ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ లో ఈరోజు అమెరికాలో, ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాలిఫోర్నియా స్టేట్, more than 500 Indian restaurants are there in California state. And most of the grocery stores, most of the gas stations belongs to Indians. ఇది మెసేజ్ ఏంటంటే రాంగ్ పోతే రేపు మన డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇవాళ గ్రేట్ హైదరాబాద్ లో బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్, టాటా, ఇవన్నీ కాకుండా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఇన్ఫోసిస్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎందరికో వేలాది మందికి మన వాళ్లకు జాబ్లు ఇచ్చారు. ఇది ఇలాగనే కొనసాగితే నాకు దాదాపు 1-2 months అప్రోచ్ అవుతా ఉన్నారు. నేను నా లెవెల్లో ఉన్న వాళ్ళని అందరినీ సబ్సైడ్ చేసి మనం అంత ఒకటే అన్నా అని చెప్పి అందరినీ కన్విన్స్ చేయాను. కానీ ఈ 2-3 days నుంచి కూడా కంటిన్యూగా ఎవరో రావడం, అరే ఎన్నికలప్పుడు మమ్మల్ని ఓట్లు అడిగారు, మేము మీకు ఓటేశాం, మీరు నిలబడకపోతే ఎట్లా అంటే వాట్ ఐ ఫెల్ట్ ఈస్ అన్ని ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, ప్రభుత్వం చాలా పనులున్నాయి. ఎందుకంటే అపోజిషన్ పీపుల్ విల్ టేక్ అడ్వాంటేజ్, దే విల్ క్రియేట్ కాంట్రవర్సీస్. ఇదేంటంటే ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఇది మనకు సంబంధించింది.